అరటికాయ మసాలా కూర చేయబోతున్నాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూద్దాం. అరటికాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రౌండ్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, వేయించిన పల్లీల పేస్ట్, శనగపిండి, గరం మసాలా, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, నూనె. సో పద్మగారు అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మీరు ఏం చెప్తారో అది నేను టక చేసేస్తాను. బాండి పెట్టేసి ఆయిల్ వేసేయి. ఓకే. నాకంటే ఎక్కువ ఫాస్ట్ అయిపోయారు. అవునా? నేనే ఫాస్ట్ చేస్తానంటారు. ఓకే, మీరు ఫాస్ట్గా చెయ్యాలి, లేకపోతే ఎక్కడ అయ్యాను. ఫుల్ ఉంటే ఇప్పుడు ఒక్కళ్ళే తగ్గారు. ఒక్క బాబే కదా వెళ్ళింది. పెద్ద ఫరకేం పడదు. ఒక్కళ్ళకి పెద్ద ఫరకేం పడదు. కాదు, వాడు వచ్చినప్పుడు ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఆయనైనా మంచి అంటే ఆయన ఫుడ్, ఆయనకంతా ట్రెడిషనల్ ఫుడ్ కావాలి. ట్రెడిషనల్ ఫుడ్ కావాలి. ట్రెడిషనల్ గా తినేవాడు అక్కడ ఉన్నాడు, వెస్టర్న్ గా తినేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. పోనీలే, మీకు అప్పుడప్పుడు పని తగ్గుద్ది. అట్లా ఏమనుకో, నేను పని ఎక్కువ తక్కువ ఇష్టం కదా వంట. మనమే ఇప్పుడే కదా చేసి పెడదాం, తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు జాబ్లు వచ్చి ఎవరు ఎక్కడ వెళ్తారో తెలీదు. కానీ అప్పుడు అంతా వాళ్ళ ఆవిడ వచ్చాక మా అమ్మ అలా చేసేది, మా అమ్మ ఇలా పెట్టేది, ఇలా చెప్తా ఉంటారు మీ వంట గురించి. చెప్పుకుంటారో లేదో. మీ కోడలు ముందే చెప్పండి, అమ్మ నువ్వు మా అబ్బాయితో ఏమైనా గొడవ పడు, కానీ నా వంట గురించి గొడవ పడకు, నేను బాగా చేస్తాను. వాళ్ళకు నేర్పిద్దాం అంతే కదా. మీ కోడలకు నేర్పించేస్తారు. తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు. జీలకర్ర, ఆవాలు అలా జీలకర్ర పైకి రాగానే అంటే మంచిగా ఫ్రై అయినట్టు. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా బాగా మగ్గిపోతాయి. వెల్లుల్లిపాయలు ఇవి చాలా బాగుంటాయి. పొట్టు ఉల్లిపాయలు ఏదైనా కూరలో వేస్తే వేగిన తర్వాత మనం తింటుంటే భలే ఉంటాయి. కొద్దిగా అలా నలిచేసి వేయాలి, బాగుంటాయి. పచ్చిమిర్చి ముక్కలు. ఒక ఎపిసోడ్లో పద్మగారు అప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది. జీలకర్ర మీరు ఎప్పుడు నలిపేస్తారు కదా, అలా నేను ఎప్పుడు నలిపి వేస్తున్నాను, బాగుంటుంది. ఇంకా మొన్న చెప్పాను. పచ్చిమిర్చి బాగా ఎక్కువ వేసాం, చక్కగా కారంగా. ఓకే, మీరే వేసుకోండి కరివేపాకు. ఇప్పుడు అవన్నీ వేసాం కదా, ఏమి పిట్పట్లు ఆడదు. టమాటా ముక్కలు ఒక నిమిషం మూత పెట్టేస్తే అవన్నీ మగ్గిపోతాయి. అరటికాయ కూడా వేసేస్తే అన్నీ మగ్గిపోతాయి. ఓకే, టమాటాలు వేసి కొంచెం వేగిన వెంటనే మనం రౌండ్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేసాం. అరటికాయ చాలా చాలా మంచిది తెలుసా, కూరగాయల్లో బెస్ట్ అంట. టేస్టీగా చేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఫాస్ట్గా కూడా అయిపోతుంది, ఫ్రై అయినా కర్రీ అయినా. ఇప్పుడు పసుపు, అలాగే 1 స్పూన్ శనగపిండి. పచ్చివాసన రాకుండా ఉంటుంది శనగపిండి వేసి. మనం కూర అన్నాం కాబట్టి కొంచెం గ్రేవీగా ఉంటుందేమో. వాటర్ పైన పోయి ఓకే. ఇప్పుడు సో వాటర్ వేసేసాము. కొంచెం సిమ్ చేసుకొని మూత పెట్టి చక్కగా సిమ్లో ఉడికించుకుందాము. పద్మగారు చూద్దామా? ఇప్పుడు ఇందులో ఉప్పు, కూర చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది. కొద్దిగా కారం అంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అవును, అందుకే ఎర్రకారం కొద్దిగా వేసాను. కొద్దిగా గరం మసాలా, పల్లీలు వేయించి పొడి చేశాను. కొంచెం వాటర్ అయినా వేసాను. పల్లీలు ఆయిల్ ఎక్కువగా ఉంటే ఇలా ముద్దగా వస్తుంది. అరటికాయ మసాలా కూర రెడీ. సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం.
ఓకే ప్రవీణ, అరటికాయ మసాలా కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చేయండి ఎలా ఉంది. ఓకే, అరటికాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రౌండ్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, వేయించిన పల్లీల పేస్ట్, శనగపిండి, గరం మసాలా, వెల్లుల్లిపాయ రెబ్బలు, తాలింపు గింజలు, నూనె. అరటికాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేయాలి. వేగిన వెంటనే ఉల్లిపాయ ముక్కలు వేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన వెంటనే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అది ఒకసారి ఫ్రై చేసి మరలా వెంటనే మనం రౌండ్గా కట్ చేసుకున్న అరటికాయ ముక్కలు వేయాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి కొంచెం వేగిన తర్వాత శనగపిండి ఒక స్పూన్ వేసి బాగా వేగనివ్వాలి. ఈ రెండు కొంచెం వేగిన తర్వాత నీళ్లు పోసుకొని మూత పెట్టి సిమ్లో ఒక 10 నిమిషాల సేపు కూరని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దానిలో మూత తీసి ముందుగా ఉప్పు వేసుకొని తర్వాత సరిపడినంత కారం, కొద్దిగా గరం మసాలా వేసి వేయించిన పల్లీల పొడిని కొద్దిగా నీళ్ళల్లో కలుపుకొని ఆ పేస్ట్ని కూరలో వేసుకొని దగ్గర పడేంత వరకు కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన అరటికాయ మసాలా కర్రీ రెడీ.